పనుల జాతరతో గ్రామాలన్నీ అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించే అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2200 కోట్ల రూపాయలతో పనుల జాతర ప్రారంభిస్తున్నామని, ప్రతి గ్రామ పంచాయతీలోనూ అంగన్వాడీ కేంద్రాలు, చేపల చెరువులు, కోళ్ల ఫారాలు, పశువుల షెడ్లు నిర్మిస్తామని, ఉపాధి హామీ పని దినాలను పెంచేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. రాష్ట్రంలో వైద్య సేవలకు పెద్దపీట వేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 186 కోట్ల రూపాయలతో నిర్మించిన వైద్య కళాశాల, బాలుర బాలికల హాస్టళ్లు, 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ భవనాలను ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వైద్యులపై ఎంతో నమ్మకం ఉంటుందని, దాన్ని వమ్ము చేయకుండా సేవలందించాలని వైద్యులకు సూచించారు. మహబూబాబాద్ లో త్వరలోనే 310 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మహబూబాబాద్ ఎమ్మెల్యే భుక్య మురళీ నాయక్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద సికింద్రాబాద్ తండాకు చెందిన గుగులోత్ మాలికి మంజూరైన సంచార చేపల విక్రయ వాహనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో వాహనానికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం సమకూరుస్తుందని, కేంద్రానికి సంబంధించిన ప్రధానమంత్రి మత్స్య యోజన పథకంతో అనుసంధానం చేసి 60% సబ్సిడీతో 4 లక్షల రూపాయలకే మహిళా సంఘాలకు వాహనాన్ని అందిస్తామని ఆయన చెప్పారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా విద్యనభ్యసిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవనంలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రథమ తృతీయ సంవత్సర విద్యార్థులకు ఓరియంటేషన్ ఇండక్షన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ జాటోతు రామచంద్ర నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 2 గ్యారంటీలను ప్రారంభించి చరిత్ర సృష్టించిందని, ఆర్టీసీలో ఇప్పటి వరకు 1,89,00,000 మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచి 163 చికిత్సలను ఈ పథకంలో చేర్చామని తెలిపారు. మహబూబాబాద్ లో త్వరలో 3వ రైల్వే ట్రాక్ ను అందుబాటులోకి తెస్తామని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ మాధవి, సికింద్రాబాద్ డిఆర్ఎం గోపాలకృష్ణన్ తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న 3వ రైల్వే ట్రాక్ పై రైళ్లను నడపడంలో భాగంగా మోటార్ ట్రాలీపై కూర్చొని ట్రాక్ సామర్థ్యాన్ని, ప్లాట్ఫామ్ ట్రాక్ చేంజింగ్ పాయింట్ పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అమృత్ భారత్ పనులు, స్టేషన్ మాస్టర్ గది, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, సేఫ్టీ గది తదితర నిర్మాణ పనులను వీక్షించారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం వచ్చే నెల 16వ తేదీ వరకు పోషణ మాసం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహార సందేశాన్ని ప్రతి ఇంటికి పంపుతున్నారు. దీనికోసం నెల రోజుల పాటు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాధిత మహిళలకు జిల్లాలోని సఖీ కేంద్రం బాసటగా నిలుస్తోంది. అన్యాయానికి గురైన వారికి భరోసా కలిగిస్తోంది. గృహహింస, వరకట్న వేధింపులు, అత్యాచార ఘటనలు వంటి సమస్యలకు హెల్ప్ లైన్ 181 కి ఫోన్ చేస్తే అండగా నిలుస్తున్నారు. సామాజిక సేవా సంస్థ షేర్ సొసైటీకి మహబూబాబాద్ జిల్లా సఖీ కేంద్రం నిర్వహణ బాధ్యతను అప్పగించారు. 2019లో ఏర్పాటైన సఖీ భరోసా కేంద్రంలో ఇప్పటి వరకు 1611 కేసులు నమోదు కాగా అందులో 1529 కేసులు పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 1085 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 1,00,000 మందికి పైగా అవగాహన కల్పించారు. అంతేకాకుండా 783 మంది బాధిత మహిళలకు కుట్టు మిషన్ లాంటి స్వయం ఉపాధి కోసం 8,87,000 రూపాయలు ఖర్చు చేసినట్లు నిర్వాహకురాలు శ్రావణి తెలిపారు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళా ఉపాధ్యాయుల బోధన నైపుణ్యానికి అద్దం పట్టిందని మహబూబాబాద్ జిల్లా డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం సహా కురవిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రదర్శించిన ఎగ్జిబిట్లను డీఈఓ సందర్శించారు. 18 మండల కేంద్రాల్లో నిర్వహించిన టీఎల్ఎం మేళాలో తెలుగు, ఆంగ్లం, పరిసరాల విజ్ఞానం, గణితం సబ్జెక్టులకు సంబంధించి ఉపాధ్యాయులు ప్రదర్శించిన కృత్యాధార బోధన ఎగ్జిబిట్లు ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు.